హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Teluguabbai Remo యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను. వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే ఎడిటింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో ముందు డెమో చూడండి. ఓకే, సారీ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను. ఎందుకు ప్లే చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందుకోసం అని చెప్పి నేను సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను. సో ఈ వీడియో సాంగ్తో మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఓకే కదా, డెమో చూశారు కదా. సో డెమో ఎలా ఉంది? సూపర్గా అయితే ఫెంటాస్టిక్ అయితే ఉంది. సో ఇప్పుడు అక్కడ వినాయకుడు ఉంది, కింద కూడా ఒక వినాయకుడు అయితే ఒక చిన్న బండి దొబ్బుకుంటే వెళ్తున్నాడు. సో వెనక లైటింగ్, బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే వండర్ఫుల్గా ఉంది. సో ఈ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి మన మొబైల్లో సో అని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్ టార్గెట్, 100 లైకులు టార్గెట్ ఇచ్చాను. మీరైతే మనం 100 లైకులు కొట్టేసేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన నుంచి బెల్ గంట కొట్టు. నేను ఏ ఒక్క వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ అయితే మీరు కైనమాస్టర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అంతకన్నా ముందు నేను ఈ వీడియోకి ఏమేమి వాడాను, బ్యాక్గ్రౌండ్, లైటింగ్ ఎఫెక్ట్లు అవన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ మెటీరియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అంటే అక్కడ ఉంటవి అన్నీ, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనం లేట్ చేయకుండా మ్యాటర్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, గెట్ స్టార్ట్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మన కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మన ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ తీసుకోండి. ఇక్కడ ఉంది కదా 9x16, 9x16 తీసుకొని ఇక్కడ మనకి ఇలా కైనమాస్టర్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీడియం మీద క్లిక్ ఇచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొచ్చుకోండి. ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మనకు కావాలి. సో నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇది చెమికిల్ కొంచెం లైటింగ్ ఉంటుంది ఇది. సో ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో దాని మీద అయితే క్లిక్ చేసి ఇది 30 సెకండ్ వరకు పెట్టండి. సో 30 సెకండ్ వరకు నేను పెట్టేశాను, మీరు కూడా 30 సెకండ్ వరకు పెట్టేసండి. సో పెట్టేసిన తర్వాత సో మీరు ఇక్కడ ఈ ఫోటో అనేది కదులుతుంది, కదలకుండా ఉండాలంటే సో ఇక్కడ కత్తెర పక్కన స్కర్ప్ అని ఉంటుంది. సో స్కర్ప్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో ఒకటి మీరు ఇలా పెట్టుకొని ఇక్కడ ఆప్షన్ చూడండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి ఈ 2 ఫొటోస్ అంటే ఇట మనకు కదలకుండా అయితే ఓకే అయిపోతుంది. తర్వాత ఒకే బటన్ మీద టైప్ చేయండి. ఒకే బటన్ మీద టైప్ ఇచ్చేసిన తర్వాత సో మనం ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో మీడియా మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఒక వినాయకుని ఫోటో కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకే, మీరు ఎక్కడ వినాయకుని ఫోటో ఇక్కడ ఓకే ఈ ఫోటో. సో ఈ యొక్క ఫోటో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకుని ఫోటోని ఇలా పెద్దగా పెట్టండి సైజు. సో ఇలా పెట్టేసండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత సో ఈ ఫోటో కూడా 30 సెకండ్. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎంత ఉందో ఆ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు సో అంతవరకు పెట్టేసండి. సో పెట్టేసిన తర్వాత సో ఈ ఫోటో ఇలాగనే ఉన్నాను. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నా చూడండి. సో 3 డాట్ మీద క్లిక్ ఇచ్చేసి కింద డూప్లికేట్ ఉంటుంది. సో డూప్లికేట్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుని ఫొటోస్ అయితే 2 వచ్చాయి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ 2 వచ్చాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయండి, మీరు ఫస్ట్ పెట్టిన ఫోటోకి కొంచెం కలర్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ ఫిల్టర్ అని. సో ఈ కలర్ ఫిల్టర్ మీద క్లిక్ ఇచ్చేసి సో కలర్లు అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలాగా సో అక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది చూసారా. సో ఇలా అయితే కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో నేనైతే ఇట్లా పెడుతున్నాను. సో ఇలా పెట్టేసి సో మీరు ఇప్పుడు సో ఈ ఫోటోకి ఇప్పుడు రెండో ఫోటో మీద క్లిక్ చేయండి. రెండో ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఓవర్ యానిమేషన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి ఫ్లిక్కర్ పెట్టండి. సో ఫ్లిక్కర్ సో ఈ ఫోటో కాదు, సో ఫస్ట్ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి ఓవర్ యానిమేషన్ మీద క్లిక్ ఇచ్చేసి ఫ్లిక్కర్ పెట్టండి. సో ఫ్లిక్కర్ పెట్టేస్తే మనకి ఈ విధంగా అయితే ఫోటో అయితే షేక్ అవుతుంది. సో ఇలా షేక్ అవుతుంటుంది. షేక్ అయిన తర్వాత దీన్ని ఒకే బటన్ మీద టైప్ చేయండి. సో ఒకే బటన్ మీద టైప్ ఇచ్చేసిన తర్వాత సో మీరు ఫస్ట్ ఏం చేయండి, ఇక్కడ మనం లేయర్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఓవర్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఓవర్లే మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి ఇక్కడ మై స్టోరీస్ ఫాగ్ అని ఉంటుంది. ఫాగ్ మీద క్లిక్ చేయండి. సో ఫాగ్ మీద క్లిక్ ఇచ్చేసి ఒక ఫాగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ 4 ఉంది కదా. సో నెంబర్ 4 అయినా పర్లేదు, నెంబర్ 3 అయినా పర్లేదు. సో ఈ నెంబర్ 3 తీసుకుందాం ఇవాళ. సో నెంబర్ 3 మీద క్లిక్ ఇచ్చేసి ఒకే బటన్ మీద టైప్ ఇచ్చేయండి. సో ఈ ఫాగ్ అనేది మనం ఇలా కిందికి పెట్టండి ఇట. ఓకే, ఇలా కిందికి పెట్టేసేయండి. సో ఇలా కిందికి పెట్టేసి ఇది కూడా మనకి 30 సెకండ్. ఓకే, వీడియో ఎండింగ్ వరకు అయితే మీరు తీసేయండి, అంటే లాగేసేయండి. సో ఇటు 30 సెకండ్ వరకు. ఒకవేళ ఈ ఫాగ్ నచ్చకుంటే ఇక్కడ మనకి లవ్ టెంప్లెట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి సో వేరే ఫాగ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా వేరే ఫాగ్. ఓకే, నేనైతే వేరే ఫాగ్ చేంజ్ చేశాను.
సో ఇలా కిందకి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసి ఒకే బటన్ మీద టైప్ ఇచ్చేయండి. ఒకే బటన్ మీద టైప్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ ఓవర్లే మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి ఇక్కడ ఫైర్ వర్కర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ చూడండి. ఇక్కడ గెట్ మోర్ మీద క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫైర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఒకటి ఎల్లో కలర్ అయిన వాళ్ళే రెడ్ కలర్లో ఏదైనా ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అది ఏమంటే మనకి వెనక లైటింగ్ లాగా అయితే మనం పేలడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా మీకు లైటింగ్ ఇలా పేలుతుంటుంది. సో దీన్ని వెనక బ్యాక్గ్రౌండ్లో పెట్టండి. సో పెట్టేసి కొంచెం పెద్దగా పెట్టేసండి. ఇలా పెద్దగా పెట్టేసండి. సో అంత పెద్దగా అంటే అంత పెద్దగా ఏం అవసరం లేదు, కొంచెం చిన్నగా ఇట్లా మిడిల్లో పెట్టేసి సో మనకి ఇలా పెట్టేసి ఇది కూడా 30 సెకండ్ 30 సెకండ్ వరకు పెట్టేసేయండి. సో 30 సెకండ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ ఇచ్చేసి సెండ్ వెళ్ళిపోయింది. సో వీడియో ప్లే చేద్దాము. సో ఇక్కడ చూసారా వెనక బ్యాక్ సైడ్లో అయితే మనకైతే లైట్ అయితే పేలడం జరుగుతుంది. కింద ఫాగ్ కూడా పొగలు కూడా లేస్తున్నవి. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ మీరు ఇక్కడ ఫస్ట్ కూడా లాగేయండి. ఫస్ట్కి లాస్ట్కి ఇలా లాగేసుకోండి. సో అంటే ఇలా గుంజేసిన తర్వాత సో లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి మీడియం మీద క్లిక్ చేయండి. మీడియం మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఒక వినాయకుని ఫోటో పెడతాను. సో ఇక్కడ వినాయకుడు ఆడుతుంది కదా, ఈ ఫోటో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వినాయకుని అంటే చిన్నగా పెట్టేసి సో ఇక్కడ కిందకి పెట్టండి. ఇలా కిందకి పెట్టండి. సో ఇలా కిందికి పెట్టేసేయండి. ఇలా కిందికి పెట్టేసి సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫోటో కూడా 30 సెకండ్ ఈ ఫోటో కూడా 30 సెకండ్ వరకు పెట్టేసేయండి. సో 30 సెకండ్ వరకు పెట్టేసి సో ఇక్కడ ఈ ఫోటోకి కొంచెం యానిమేషన్ వేయాలి. సో యానిమేషన్ ఎలా వేయాలంటే సో నేను చెప్తాను. ఈ ఫోటో ఇక్కడ ఈ లాస్ట్కి రండి. సో ఈ లాస్ట్కి వచ్చేసినాక సో ఇక్కడ మనకి కీ ఆప్షన్ ఉంటుంది. సో కీ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు పెట్టిన వినాయకుని ఫోటో అయితే ఏదైతే ఉందో ఆ ఫోటోని అయితే మనం ఇలా జరపండి. ఇలా కరెక్ట్ అంటే ఇలా కిందికి వెళ్ళి ఇలా కరెక్ట్గా జరపండి. ఇలా కరెక్ట్ జరిపేసి బటన్ మీద టైప్ ఇచ్చేసి వీడియోని ప్లే చేయండి. చూసారా ఇక్కడ వినాయకుడు చూడు చిన్న బండి అయితే మనం తోసుకుంటా వెళ్తున్నాడు, అంటే దొబ్బుకుంటా అంటే వెళ్తున్నాడు. చూసారు కదా కింద వినాయకుడు అయితే దొబ్బుకుంటా ఒక బండిని దొబ్బుకుంటా వెళ్తున్నాడు. సో ఇది యానిమేషన్ అనమాట. యానిమేషన్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి సో మనం ఇక్కడ మీడియం మీద క్లిక్ చేయండి. సో మీడియం మీద క్లిక్ ఇచ్చేసి సో మీకు ఒక వీడియో పెడతాను డిస్క్రిప్షన్లో. ఆ వీడియో అయితే ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లేకపోతే కింద మనకి ఇదే ఛానల్లో ఉంది, ఇదే ఛానల్లో అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ అవుతుంది కదా వీడియో. సో ఈ యొక్క వీడియో మీకు కింద ఉంటుంది, డిస్క్రిప్షన్ లేకపోతే కింద ఉంటుంది, అంటే ఇదే ఛానల్ మన ఛానల్లోనే ఉంది. డౌన్లోడ్ లైక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తర్ ఆప్షన్ పక్కన స్కర్ప్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేసి సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు వైట్ కలర్ బాక్స్ ఉంటుంది, పెద్ద బాక్స్ మీద క్లిక్ ఇచ్చేస్తే వీడియో ఫిట్ అయిపోయింది. సో తర్వాత బ్యాక్ బటన్ వచ్చేసి ఇవన్నీ సెట్టింగ్స్ పైకి స్క్రోల్ చేయండి. చేసినాక ఇక్కడ బ్రెండింగ్ అనే ఆప్షన్ చూసారు, అక్కడ బ్రెండింగ్. బ్రెండింగ్ మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మనకైతే మొత్తం పర్ఫెక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఒక సాంగ్ పెట్టాను, సాంగ్ మ్యూట్ వేసుకోండి. మ్యూట్ వేసి వీడియో అయితే ప్లే చేయండి. చూశారు కదా వీడియో ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచి, చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ వినాయకుడు చూడు చిన్న బండి అయితే తోసుకుంటే దాన్ని దొబ్బుకుంట అయితే వెళ్తున్నాడు. చూశారు కదా చాలా మంచి వెనక లైటింగ్, ముంగళ లైటింగ్ అయితే చాలా వండర్ఫుల్గా అయితే అయిపోయింది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఈ వినాయకుడు కనబడతలేడు అంటే లోపట్టుకుంది. సో దీన్ని బయటికి పెట్టేయండి. ఎలా బయటికి పెట్టాలంటే సో ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టిన వినాయకుడు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది లేయరు. సో ఆ లేయర్ మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బ్రింగ్ టు ఫాంట్ అని ఉంటుంది చూడు, బ్రింగ్ టు ఫాంట్ అని దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇట్లా వినాయకుడు పైకి వచ్చేస్తాడు. తర్వాత ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకో వీడియో అయితే ప్లే అవుతుంది. వినాయకుడు అయితే పైన వెళ్తున్నాడు, అంటే పైన వెళ్తున్నాడు. చూశారు కదా. సో బ్యాక్గ్రౌండ్ చూడ ఎంత మంచిగా అయితే మనకు సెట్ అయిపోయింది. వెనక బ్యాక్గ్రౌండ్ ఇక్కడ లైటింగ్ కూడా మెరుస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న లైటింగ్స్ పైన కింద లైటింగ్స్ రౌండ్గా కూడా మనకు లైటింగ్ కూడా వచ్చేస్తున్నాయి. సో తర్వాత వచ్చేసి మీరు దీనికి ఒక ఆడియో ఆడియాలి, అంటే ఒక సాంగ్ పెట్టండి, గణేష్ని తగ్గ సాంగ్ పెట్టాలి. సో ఇక్కడ ఆడియో బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకు సాంగ్స్ అయితే ఉంటాయి. సో ఇలా సాంగ్స్ ఉంటే మనం ప్లే చేసుకోండి. సో ఇలా ప్లే చేసుకొని ఏదన్నా ఒక సాంగ్ అయితే యాడ్ ఇచ్చేసేయండి. యాడ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసుకోండి. క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది, హెచ్డీలో ఎక్స్పోర్ట్ చేసుకొని. సో ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు మీ డౌట్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి నేను 100 లైక్ల టార్గెట్ ఇచ్చాను, చాలా చీప్ 100 లైకులు కొట్టిపడేయండి అబ్బా, 100 లైకులు కొట్టిపడేయండి.
అలాగే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ గంట కొట్టు. నేను ఏ ఒక్క వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, నీకు డైలీ వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి, మా వాట్సాప్ గ్రూప్లో కూడా కింద లింక్ ఇచ్చాను, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్? నా పేరు తెలుగుఅబ్బాయి రెమో. జై హింద్, బాయ్, సీ యూ, టేక్ కేర్. జై వినాయక చవితి, జై గణేష్, గణపతి బప్ప మోరియా. షేర్ చేయండి, బాయ్.